సింహరాశి వారికి ఏప్రిల్ నెల 10వ తేదీ నుండి 15వ తేదీ మధ్యలో మీ జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నాడు. గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాల నుండి మీకు పూర్తి విముక్తి అయితే రాబోతుంది. సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఏప్రిల్ నెల 10వ తేదీ మొదలుకొని 15వ తేదీ లోపు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? ఒక వ్యక్తి రాకతో మీ జీవితం ఏ విధంగా మారిపోబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా? అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, కుటుంబ వశీకరణ చేయబడును. తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, డబ్బులు, పెళ్లి సమస్యలు, సంతానం లేకపోవడం, దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. పూజారి గారి ఫోన్ నంబర్ 8121913664. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం పొందండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి సమయం భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దానికి తగ్గ వ్యయం కూడా ఉంటుంది. మాఘ నక్షత్రం వారు ప్రయాణాలు చేయకుండా ఉండడం మేలు. శివనామస్మరణ మీకు ఉత్తమ ఫలితాలు కూడా అందిస్తుందండి. ఆర్థిక పరంగా అనుకూలత అనేది కనిపిస్తుంది. ప్రారంభించిన పనిలో మనోధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకురాదు. మనస్తాపానికి గురిచేసే అంశాలను మీరు అసలు దరి చేరనియకండి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. ఆత్మీయుల సహకారం చాలా అవసరం. మొహమాటం కారణంగా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఇబ్బంది పెట్టేవారి నుండి దూరంగా ఉండాలి. కీలకమైన విషయాల్లో బుద్ధిబలంతో ఆలోచించి చక్కటి నిర్ణయాలు తీసుకోవాలి. నవగ్రహ ఆలయ సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదు. ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని వినని రీతిలో మారబోతోంది. మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎదుర్కోలేనటువంటి మార్పులు కూడా మీరైతే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. ఈ సింహరాశి వారికి ఆర్థిక పరంగా కొన్ని లాభాలు అయితే కలుగుతాయి, కానీ శని ప్రభావంతో కొన్ని ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త. కెరియర్ పరంగా ఈ రాశి వారికి ఈ సమయం చాలా శ్రద్ధ అనేది అవసరం. వ్యక్తిగత సమతుల్యత పాటు ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ రాశి నుండి శనిదేవుడు 7, 8వ స్థానాల్లో రవాణా చేయడం కారణంగా మీ యొక్క వ్యక్తిగత పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. అయితే గురుడు 10, 11వ స్థానాల్లో రవాణా చేయడం వల్ల ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా ఏడాది చివరిలో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది సింహరాశి వారికి ఏ శుభాశుభ ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలను అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి మెరుగైన ప్రయోజనాలు అయితే ఉంటాయండి. మీరు ఊహించినంత డబ్బు పొందుతారు. అయితే భౌతిక సుఖ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఏడాది మధ్యలో గురువు 14వ స్థానం నుండి రవాణా చేయడం వల్ల కొత్త ఆదాయ వనరులు పొందుతారు. అదేవిధంగా శనిదేవుడు కదలిక వలన కొంత ధనలాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. లేదంటే మీరు లాభానికి బదులుగా నష్టాన్ని ఎదుర్కోవాలి. ఈ రాశి వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారి కెరియర్ పరంగా ఈ కొత్త ఏడాది విజయం సాధిస్తారు. ఏడాది ప్రారంభంలో గురుగ్రహ 10వ స్థానంలో ఉండడం చేత ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం కనిపిస్తోంది. మీ పని ప్రశంసించబడుతుంది. మీరు అనేక రంగాల్లో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీకు పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే శనీశ్వరుని కదలిక సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో దీర్ఘకాలిక లక్ష్యాలపైన ఎక్కువ శ్రద్ధ వహించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ముందుగా మీరు మానుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. ఈ రాశి నుండి 7వ స్థానంలో శని ఉండడం చేత మీకు ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ రాశి వారికి అంతా కూడా ఈ విధంగా అయితే మంచి జరగబోతుందని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం శనిదేవుని స్థానంలో మార్పు కారణంగా మీ జీవితంలో కొన్ని సమస్యలు అయితే
ఏర్పడవచ్చు. మీ యొక్క వివాహ సన్నాహాలు కూడా ఆలస్యం కావచ్చు. కొన్ని చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే కాలం గడిచే కొద్దీ కూడా గురుడు 11వ స్థానంలోకి ప్రవేశించడంతో పరిస్థితులు మెరుగుపడతాయి. దీంతో మీ సంబంధాలు కూడా చాలా బలంగా మారతాయి. మీకు సామాజికంగా గౌరవం అనేది పెరుగుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాలి. ఈ సమయంలో మీకు గౌరవం అనేది లభిస్తుంది కూడా. కొత్త ఏడాది సింహరాశి వారికి కుటుంబ జీవితం కొంత అనుకూలంగా ఉంటుంది. గురు శని ప్రభావంతో ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలను మెరుగుపరుచుకుంటారు. గురుడు 11వ స్థానంలో ప్రవేశించడంతో మీ సంబంధాలన్నీ కూడా ఏడాది పొడవునా కూడా చాలా సానుకూలంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించవలనటువంటి కుతూహలము కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశివారు ఏనాడు కూడా ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనైనా సరే వీరు అసలు నిరాశ చెందరు. ఎప్పుడూ కూడా విజయ పదంలో నడచడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఇది వీరికి అనర్థదాయకం కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలు కూడా తమ నెత్తి మీద పెట్టుకుని చిరకాలము బాధపడతారు. కావున వీరు దురభిమానము, అభిమానము కాకుండా చూసుకునే అవకాశాలు అయితే వీరిపైనే ఉన్నాయి. ఈ రాశి వారి చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటారు. అందుచేత ఈ రాశి వారిని ఎప్పుడు కూడా కిల్లు ఖర్చాలు పెట్టుకుంటుంటారు. కాబట్టి ఈ రాశికి సంబంధించినటువంటి ముఖ్యంగా సింహరాశి వారికి గుట్టుగుమ్మన, నమ్మించి మోసం చేయటం లాంటి దగాజీ ఖర్చులు అయితే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఎప్పుడు కూడా ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహం ఆడి ఆమెను ఒక ప్రేమ దేవతలాగా ఆరాధించవల్లనే ఆదర్శం వీరికి ఉంటుంది. అయితే వీరికి ఆశాభంగము కలిగిన త్వరపడి ఆ దేవతను ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమతత్వం లభించినప్పుడు జీవిత సౌధము కూలిపోయినట్లుగా వీరు బాధపడతారు. అవకాశము కలదు. సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ అధికంగా ఉంటుంది. వీరి ఆవేశము చేత ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సులభంగా ప్రణయ కలాపములు కూడా వీరు ఏర్పాటు చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యత ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలు తమ సంతానం క్రమశిక్షణతో పెట్టుట, వారిని చదువులో తీర్చిదిద్దుట వారికి వెన్నతో పెట్టిన విద్య. సింహరాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు: మఖా నక్షత్రం వారు వైడూర్యాన్ని ధరించాలి. పూర్వ పాల్గొని నక్షత్రంలో జన్మించిన వారు వద్యాన్ని ధరించాలి. ఉత్తర పాల్గొని నక్షత్ర జాతకులు కింపును ధరిస్తే మేలు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.